అండ్ మీరు నక్సల్స్ తోటి ట్రావెల్ చేశారా? లేదు, అప్పుడు మీ లేదు అసలు లేదు. అంటే ఇవన్నీ ఎలా మీకు ఇవన్నీ? యు సీ బ్రదర్, భారతదేశంలో 30 సంవత్సరాల నుంచి భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో ఆ సమస్యలు నా సినిమా నేపథ్యాలు. నేను అలా సినిమా తీసినప్పుడు ఎందరో మహానుభావులతో పెద్దలతో మాట్లాడడం, అనేక పుస్తకాలు చదవడం, అలాగే నేను అక్కడ ఆయా ప్రాంతాల్లో నేను పర్యటించడం, పరిశీలించడం, ఆ జ్ఞానంతో నాకున్న పరిజ్ఞానంతో నేను కథలు కూడా తీయడం జరుగుతుందండి. కాబట్టి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను. ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎవరైనా బెదిరింపులు కాల్స్ రావడం? ఏం బెదిరింపు కాల్స్ ఏం లేదండి. బికాజ్ ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు నేనే కాదు, ఇలాంటి సినిమాలు ఎవరు తీసినా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ కూడా కొన్ని సార్లు ఆ సినిమాలు ఆడనవదు, మళ్ళీ కోర్టులోకి వెళ్ళడం, కోర్టు మళ్ళీ ఒప్పుడు మళ్ళీ ఆడడం జరుగుతుంటుంది. అలా గొడవల రామబ్రహ్మం గారు తీసినప్పుడు రైతు బిడ్డ మాలపల్లి సినిమాలు మీకు తెలుసు కదా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అప్పుడు ఆ సినిమాను అప్పుడు ఆపేశారు. మళ్ళీ అనేక మంది ఉద్యమాలు చేయడం వల్ల మళ్ళీ ఆడిచ్చారు. చాలా మంది సెన్సార్ ఇబ్బందులు పడ్డారు, నేను పడ్డాను. కాబట్టి ఎన్ని మామూలే, పర్సనల్ కాల్స్ ఎప్పుడు ఏమి లేదు సార్. ఎందుకంటే మేము ఫిల్మ్ మేకర్స్ కదా, ఆఫ్టర్ ఆల్ ఫిల్మ్ మేకర్స్. మా సినిమాలు ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు సెన్సార్ పరంగా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ తగ్గట్టు వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు నా దండకారణ సినిమా ఉంది, సెన్సార్ ఆఫీసర్ గారు కానీ సభ్యులు కానీ చాలా డెమోక్రటిక్గా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చేశారు సినిమాని. సెన్సార్ 80 సౌండ్స్ కట్ సౌండ్స్ మీకు సినిమాలో కృష్ణజీ అనే పేరు ఉండొద్దని చెప్పారు. కోటర్ని పెట్టుకోమన్నారు, పెట్టుకున్నా. క్లైమాక్స్లో చోట మాత్రం నేను ఆఫీసులో రిక్వెస్ట్ చేశా అలియాస్ కృష్ణజీ అని, దాన్ని మాత్రం యాక్సెప్ట్ చేశారండి. సో అలా వాళ్ళు రూల్స్ వాళ్ళు చేస్తారండి, మేము చేస్తామండి. ఈ రకమైన సినిమాలు తీస్తున్నప్పుడు సెన్సార్ పరంగా మాత్రం కొన్ని ఏ రకంగా అంటే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడు మేము ఏం చేస్తామండి, మేము ఏదైనా రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. ఆ దశలో ఎక్కువ మాకు ఏమవుద్దండి, ఖర్చు అవుద్దండి. మళ్ళా డబ్బింగ్ చెప్పించడాలు, మళ్ళా ఫైనల్ మిక్సింగ్, మళ్ళా పాడించడాలు, ఇవన్నీ అవుతుంటాయి సార్. ఆ రకమైన మెంటల్ ఎగోని ఆ టార్చర్ పడతామండి, సహజం. అది నేనే కాదు, చాలా మంది పడరు, నేనే పడుతున్నా. ఎస్ సార్. మీరు గతంలో తీసిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంత పేరున్న వాళ్ళని పెట్టేవాళ్ళు, ఇప్పుడు రాను రాను మీరు అంతా కొత్త వాళ్ళనే తీసుకుంటున్నారు. ప్రతి ఊర్లలోకి వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకుంటారు. దానికన్నా కారణాలు ఉన్నాయా? చెప్పాను మీకు, ఇందాక చెప్పాను మీకు, 20 సంవత్సరాలు నా సినిమాలు బ్రహ్మాండంగా నడిచాయి. నడిచిన నా దగ్గర డబ్బులు బాగుండి నేను పే చేయగలిగేవాడిని. ఆ తర్వాత అనేక సినిమాలు ఈ మార్గంలో రావడం వల్ల మొనాటి నుంచి నేను దెబ్బతినా. సో నా సినిమాలు పూర్వంలాగా అనుకున్నంతగా విజయవంతం చెందట్లా. ఆడియన్స్ టేస్ట్లో కూడా మార్పులు వచ్చాయి. ది సేమ్ టైం నేల పెంచి తగ్గించేసారు. సో మెనీ ఫ్యాక్టర్స్, రైట్. ఈ దశలో నా బడ్జెట్ ప్రకారం నేను సినిమా తీసుకుంటే కానీ నాకు మనుగడ లేదు. వాళ్ళని పెట్టారంటే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అంత బడ్జెట్ నా దగ్గర లేదు. కాబట్టి నేను స్థానికంగా కళాకారులు లెక్క ఉంటాయి ఎవరు ఉంటారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ టాలెంట్ తీసుకొని నేను సినిమాలు తీసుకుంటూ వస్తున్నా. అంతెందుకు పైసా ఫస్ట్ నుంచి కూడా నేను పెద్దగా స్టార్స్ని ఎవరిని నేను ఎక్కువ పెట్టుకోలేదు ఎప్పుడు. ఒక రేంజ్ అప్పుడు అందరూ సొంత ప్రభాకర్ రెడ్డి గారిని పెట్టుకున్నా, రాళ్ళపల్లి గారిని పెట్టుకున్నా, అలా మీకు పాపులర్ని పెట్టుకున్నా. రిమైనింగ్ మ్యాచ్ అప్పుడు కూడా కొత్త కదా. అలాగే ఇప్పుడు ఎన్ని ఫిల్మ్స్ అడవి డ్యూటీలు దేవదాస్ గారు మీకు తెలిసిన వాళ్ళు, రిమైనింగ్ కొత్త కదా. ఆల్రెడీ చాలా దండోరా అంతా నాటక కళాకారులు పెట్టా, సూపర్ డూపర్ హిట్ అవ్వాలా, నన్ను స్టార్ట్ చేయలే. ఎర్ర సైన్యం ఏంటి అనుకున్నారు మీరు? ఎర్ర సైన్యంలో మీకు మ్యాక్సిమం మీకు కొత్త కదా, లోకల్ టాలెంట్స్ కదా. నర్రా వెంకటేశ్వర మీకు తెలిసిన పెద్ద యాక్టర్ అప్పుడు ఆ రోజుల్లో, ఆ మేరకు. రిమైనింగ్ అంతా శకుంతల గారు అదే ఇప్పుడున్నంత పాపులర్ కారు, సంజీవ్ గారు కానీ ఇప్పుడున్నంత పాపులర్ కారు. అంతా లోకల్ టాలెంట్సే పెట్టా. మరి ఎర్ర సైన్యం ఓ లెజెండ్ ఫిలిం అయిపోరా సంవత్సరం వాళ్ళ. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్రదరు ముఖ్యంగా ఏంటంటే అలాగే నేను అప్పుడులాగా నేను ప్రభాకర్ రెడ్డి గారిలాగో, ఓ పిఎల్ నాన్నగారిలాగో, ఓ రాళ్ళపల్లి గారిలాగో, నర్రా వెంకటేశ్వరరావు గారిలాగో, ఓ శకుంతల గారిలాగో, ఓ సంజీవ్ గారిలాగో అటువంటి వాళ్ళు పెట్టాలన్నా ఈవేళ నేను ఐ టు పే. ఆ దశలో వాళ్ళ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి, వాళ్ళ తగ్గ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర రెమ్యునరేషన్ ఇవ్వాలి. సో ఆ టైంలో నేను ఇంకా ఆ పరిస్థితులు లేనప్పుడు హృదయపూర్వకంగా నాకు చాలామంది స్టార్స్ నా సినిమాలో నటిస్తామని చెప్తారండి. వాళ్ళ దండాలు పెడతా, థ్యాంక్స్ అండి, నా రూట్లో వెళ్తా. కాబట్టి నా రూట్లో తీసుకుంటూ వస్తున్నా, సక్సెస్ అవుతున్నా. నేను సినిమా బాధిస్తున్నాను లేదని పట్టాడు ఎవరు తీసుకున్నది పాయింట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా గురుగారు తీశారు నీడా, అంత కొత్త వాళ్ళు అప్పుడు 110 రోజులు ఆడ బాలచంద్ర గారు ఎంతమంది కొత్త వాళ్ళతో 100 days జూబ్లీలు ఆడించాడండి. ఇప్పుడు సినిమా బాధ తీయాలి మీరు. శేఖర్ కమ్మ గారు ఇవాళ పేపర్ ఇట్లు కొట్లా, తేజ గారు కొట్లా,
మీరు రేపు పొద్దున్న కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీయండి, బాధ అనుకోండి, మీరు డెఫినెట్గా ఆడుద్ది. జనంకి బాగా తీయాలి, నచ్చాలంతే బ్రదర్. కొత్త పాత పెద్ద చిన్న కాదు ఇంపార్టెంట్, మనం బాగా తీయగలగాలి. ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముందండి, ఇప్పుడు డిజిటల్ ఫార్మేషన్ వచ్చింది, మెకనైజేషన్ డెవలప్మెంట్ బాగా పెరిగింది. అయితే ఒకటి ఏంటంటే నా బాధ ఏంటంటే సారు, మెకనైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు రాను రాను రేటు తగ్గాలి. మీ ఫోన్ ఉందండి, మీ జేబులో ఉన్న ఫోన్ ఎంత ఖరీదు చెప్పండి? 10,000. ఎస్, అది మీకు ఒక 2 years 3 years ముందు ఎంత దాని ఖరీదు? 20,000. ఎస్, యువర్ రైట్. అప్పుడు 20,000, ఇప్పుడు 10,000. ఇంకో 1 year పోతే 5,000 అవుద్ది, ఇంకో 1 year పోతే అది 1,000 రూపాయలు అవుతుందండి. అంటే మెకానిక్స్ డెవలప్మెంట్ వల్ల తగ్గాలి న్యాయంగా. కానీ వచ్చిన చిక్కాలంటే ఓన్లీ మన ఇండస్ట్రీలోనే మెకానిక్స్ డెవలప్ అవుతున్నా సరే ఆ యజ్ఞ పొలాల నిర్మాతకు అందట్లా, రాను రాను పెరిగిపోతున్నాయి ఖర్చులు. మాయాబజార్ లాంటి సినిమా ఫైనల్ మిక్సింగ్ 1 week, అంతకంటే గొప్ప ఫైనల్ మిక్సింగ్ మనం చూడలేమండి. షోలే గ్రేట్ ఫిల్మ్, గొప్ప ఫైనల్ మిక్సింగ్ అండి, హితేంద్ర దేశాయ్. అది కూడా తక్కువ రోజులు చేశారండి. మాయాబజార్ లెజెండ్ కదా, ఎక్కడో రోజు ఒక కొండ మీద పడతాడైనా, కొండ మీద వాళ్తాడైనా, ఇలా పడబడికి ఆ రాయ చిన్న ఇదై కింద పడుతుంది. ఆ డైరెక్టర్ గ్రేట్నెస్ అది. ఆ రాయ సౌండ్ చూడండి, టక్ టక్ పడుతుంది. ఎంత గొప్ప ఫైనల్ మిక్సింగ్ అండి అది. మాయాబజార్ కంటే గొప్ప సినిమా మనం చూడగలుగుతామండి, గొప్ప ఫైనల్ మిక్సింగ్ చూడగలుగుతామా? అలాంటి గొప్ప సినిమా 1 week అండి. అలాంటిది ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన దశలో ఇవాళ ఒక్కొక్క సినిమాలు అలాంటి భారీ సినిమాలు ఫైనల్ మిక్సింగ్లు 1-2 నెలలు పడుతుంటే మీకు కాస్ట్ ఎక్కువైపోట్లా. అలాగే డిజిటల్ ఫార్మేషన్ పెరిగిపోయినప్పుడు తక్కువ రేట్లకి ఇవ్వాలి న్యాయంగా. క్యూబులు కానీ యూఎఫ్ఓలు కానీ అన్నీ కూడా చాలా అప్పుడు 5 ఏళ్ళ క్రితం ఎంత రేటు, ఇప్పుడు అదే రేటు కదా. కాబట్టి నేనేం కోరుకుంటానంటే ఇండస్ట్రీని, ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ను కానీ ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ మెకనైజేషన్ డెవలప్ అవుతున్నప్పుడు, యాంత్రికంగా డిజిటల్ ఫార్మేషన్ యుగం వచ్చినప్పుడు ఆ యజ్ఞ ఫలాలు ఏమవుతున్నాయో, ఆ ఫ్రూట్స్ ఏమవుతున్నాయో నిర్మాత చెందాలంటే డే బై డే కాస్ట్ తగ్గాలి. ఇనిషియల్ రిజల్ట్ పెరిగిపోతుంది, అలా పెరగకుండా తగ్గేట్టు చేయండి. అది సత్యమైంది, ధర్మమైంది, న్యాయమైంది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ డిజిటలైజేషన్ రావడం వల్ల ఇమెచ్యూర్ మేకర్స్ రావడం అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఇండస్ట్రీకి ఎటువంటి నష్టం అనుకుంటున్నారు? రావాలి సార్, రావాలి. ఇవాళ ఎమచ్యూరే, రేపు పొద్దున్న మెచ్యూర్ అండి. అది చాలా మంచిది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఆ కొండను కొట్టకుంటారు మీరు, రాయితో కొట్టకుంటారు మీరు, ఇసురుతారు ఎసరా మీరు. ముందు మీ ప్రయత్నంకి నేను అప్రిషియేట్ చేయాలి. రాయిసరారు, ఆ కొండ మీద బండం కొట్టాలనుకున్నారు, ఒకసారి తగులుద్దు సార్, మిస్ అవుద్ది. బట్ మీ ప్రయత్నాన్ని హ్యాట్సప్ చేయాలి. ఇంటికి వేస్తారు, కొండలు ఆగాలని దీని అమ్మాగం. మీరు ముందు ఇంటికి వేయాలి కదా, వస్తుందా కొండ వస్తుంది, లేకపోతే ఇంటికి కొడుతుంది. ముందు ఆ నోషన్ మీకు ఉండాలి కదా. కాబట్టి ఎమ్మెచ్యూర్ అనే పాయింట్ కాదు. ఎవరికైతే ఒక కళాత్మక దృష్టి ఉంటుందో, ఒక కథని కానీ మరోదాన్ని కానీ తన మైండ్లోనే ముందు సినిమా చూస్తాడు. అపర బ్రహ్మలు కదండి ఈ కవులు, కళాకారులు, దర్శకులు, మామూలుగా కదా. వాళ్ళు ఎవరికొన్నా సరే ఒక డబ్బా సొత్తు కాదు కదా, తెలివితేటలు, జ్ఞానం ఒక సొత్తు కాదు కదా. కాబట్టి ఎంతోమంది ఎమ్మెచ్యూర్స్ వస్తున్నారు, వాళ్ళే మెచ్యూర్స్ అవుతున్నారు. వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ఎంత గొప్ప చేస్తున్నారు యూత్ వచ్చి. హ్యాట్సప్ టు దేర్ బ్రెయిన్స్ అండి. ఇప్పుడు మనం వెల్కమ్ చేయాలి. అలా చేయడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది కదా, కలగలాడుతుంది కదా, నిత్య కళ్యాణం పచ్చవడం కదా. 24 క్రాఫ్ట్స్ మందికి చాలామంది పని ఉంది కదా సినిమాల ద్వారా, టీవీల ద్వారా, అనేక పోట్ల వల్ల అలా ఎన్నో సినిమాలు రావాలి. కొన్ని ఆడతాయి, కొన్ని మిస్పేర్ అవుతాయి. శాస్త్రవేత్త, సైంటిస్టు చేసే ప్రయోగం ప్రతిదీ సక్సెస్ అవుతా మీకు. కొన్ని అవుతాయి, కొన్ని ఫినిష్ అవుతాయి. మిసైల్స్ కూడా ప్రతిదీ ప్రయోగిస్తామండి, అన్ని సక్సెస్ అవుతాయా? కొన్ని వెళ్తాయి, కొన్ని ఆడవు, కొన్ని వెళ్ళవు. లైక్ దట్ మనం వెల్కమ్ చేయాలి. ఋతువులు మారుతున్నప్పుడు కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు మనం స్వాగతించాలి. అది ప్రకృతి ధర్మం. భారీ సినిమాలు అన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి మీకు? పండగ హాలిడేసు, పబ్లిక్ హాలిడేసు, విజయదశమి హాలిడేసు, క్రిస్మస్ హాలిడేసు కదండి. భారీ సినిమాలు అన్నీ అప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సగటు సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవుతాయి చెప్పండి. ఇప్పుడు మ్యాక్సిమం సగటు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు? భారీ సినిమాలు ఎవరు థియేటర్ దొరుకుతున్నాయి కాబట్టి. సగటు సినిమా కూడా చాలా ఎక్కువ అవడం వల్ల అన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల కొన్ని సినిమాలు థియేటర్ కూడా సరిగ్గా దొరకట్లా. మళ్ళీ ఎత్తేస్తున్నారు, పుంజుకుంటే ఎత్తేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి.